నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బ్రేకులు పడ్డాయి. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య రాజుకున్న వివాదానికి మాత్రం బ్రేకులు పడటం లేదు. ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ఏపీ నేతలు విఫలమయ్యారంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో వివాదం రేగింది. దీనిపై ఏపీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, సీదిలి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వివాదం చేరిపోయింది. ఈలోగా రెండు వైపులా సీనియర్ నేతలు జోక్యం చేసుకుని అక్షింతలు వేసినట్లు సమాచారం. మొత్తం మీద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపింది తామంటే తాము అని వివిధ పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఈలోగానే పార్టీల మధ్య దుమారం కూడా అదే స్థాయిలో ఊపందుకుంటోంది. ఇదే ఇవాల్టి బిగ్ టాక్. తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. దయచేసి ఇళ్ళ నుంచి ఎంతో మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయింది. ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ చూసిండ్రు. ఆంధ్రకు తెలంగాణకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నదా లేదా? ఎప్పుడైనా మీరు పోతారు కదా పండుగకు పోయినప్పుడు, ఆడ రోడ్ల పరిస్థితి ఏంది, అక్కడ దవాఖాన్ల పరిస్థితి ఏంది, అక్కడ ఇంకోటి ఏందో మీకు తెలియదా? అన్నీ చూసిండ్రు మీరు. మరి మీరు కూడా మరి ఆడేందుకు ఓటు, ఈడెందుకు ఓటు, ఆడ బంద్ చేసుకొని ఈయనే రాసుకోరు సపరేట్గా, వాడు రద్దు చేసుకోరు. మీరు కూడా మా వాళ్ళే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడు? తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యే ప్రతి కార్మికుడు తెలంగాణలో అంతర్భాగమే, వేరు కాదు. ఈ తెలంగాణ హరీష్ రావు కూడా వాళ్ళ మామ కేసీఆర్ తో కలిసి ఆ ఫామ్ హౌస్ లో కూర్చొని ఏమన్నా కళ్ళు తాగాడని నాకు అనిపించింది. నాకు కళ్ళు తాగిన కోతిలాగా ఒళ్ళు కొవ్వెక్కి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. మీ మామలాగా ఫామ్ హౌస్ లో కూర్చొని కళ్ళు తాగడం లేదు ఇక్కడ. లేకపోతే పాపం కవితక్కలాగా అలాంటి చాట్లు కూడా లేవు మా దగ్గర మీలాగా లిక్కర్ స్కామ్లు అలాంటివి ఏం లేవు. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి నేను హరీష్ రావుని కోరుతా ఉన్నాను. ఎగ్గు లేకుండా ఒకవేళ ప్రైవేటైజ్ చేస్తే మేము బిడ్డేస్తామని చెప్తావా? అంటే ఏంటి దాని అర్థం? ప్రైవేటైజేషన్ నువ్వు అనుకూలమా వ్యతిరేకం? బంగారు తెలంగాణ అని చెప్పి తీసుకున్నారు కదా, ఏంటి దొరల పాలనలో ఏం జరుగుతుంది? నువ్వేమో మంత్రివి, మీ మామగారేమో ముఖ్యమంత్రి, ఆయనకు కొడుకు ఆయనో మంత్రి. తెలంగాణ మీ జాగిరా? మీరు ఒక ప్రాంతీయ ఉగ్రవాదులు. నువ్వు, మీ మామ కొడుకు, మీ మామ కూతురు, మీరు అందరూ కూడా ప్రాంతీయ ఉగ్రవాదులు. పనికి మాలిన మాటలు ఆపి మీ పనేదే మీరు చూసుకోండి. రైట్. మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు, సీదిరి అప్పలరాజు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చూస్తే, తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు అభివృద్ధికి సంబంధించి, అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణ ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం మీరు అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలు కావచ్చు, లేకపోతే కంఫర్టబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ బాగున్నాయనేటువంటి రీతిలో వారు మాట్లాడితే, సీదిరి అప్పలరాజు ప్రభుత్వం పరంగా కాకుండా వ్యక్తిగతంగా చేసినటువంటి కామెంట్స్గా కూడా దీన్ని చాలామంది చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే స్వయానా ఒక సాక్షాత్తు ఉత్తరాంధ్రకు చెందినటువంటి కీలక మంత్రి సీదిరి అప్పలరాజుకు సంబంధించి క్లాస్ పీకారు అనేటువంటి ఒక మాట కూడా, సమాచారం కూడా అందుతోంది. చూద్దాం ఎటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా ఎంతో సఖ్యతతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు 2019, 2018 ఎన్నికల్లో మనం చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కూడా మనం చూసుకున్నాం. ఇరు రాష్ట్రాల సహకారం కావచ్చు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కలిసి కూర్చొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి స్నేహం ఎక్కడ చెడింది? పోలవరం దానికి సంబంధించి నీటి కేటాయింపులు, ఈ విషయంలో కూడా ఒకంత రగడ చోటు చేసుకున్నప్పటికీ కూడా అది ఆ స్టెప్ను కూడా దాటినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య వస్తున్నటువంటి వాగ్వాదం ఏ విధంగా ఉండబోతోంది? ఇదే ఇవాళ బిగ్ టాక్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు వారు, అలాగే వేణుగోపాల్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు వారు, అలాగే లింగారెడ్డి గారు టీడీపీ మాజీ మంత్రి, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు, వారు కూడా మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారం. ఏంటి అసలు ఉన్నట్టుండి సీదిరి అప్పలరాజు గారు అంటే హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ మీద కావచ్చు, రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయనే దానికి సంబంధించి కావచ్చు, ఆంధ్ర ప్రజల మనోగతం కావచ్చు, ఈ విధంగా మాట్లాడితే అక్కడ కంప్లీట్గా ఒక టీడీపీ మీద చేసినటువంటి వ్యాఖ్యగానో, ఒక జనసేన మీద విరుచుకుపడినటువంటి విధానంగానో సీదిరి అప్పలరాజు చేసినటువంటి కామెంట్. మొన్నటి వరకు కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సఖ్యతగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఉన్నట్టుండి
ఈ విధమైనటువంటి నిప్పు రాజుకోవడానికి గల కారణాలు ఏంటి? వారు ఆ విధంగా స్పందించడానికి సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు మీరు? ఒకటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మంత్రులు ఈ రోజు ఒక చేసినటువంటి స్టేట్మెంట్ గా మనం పరిగణించుకోవచ్చు సార్. అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకెళ్లాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నించారు. అంతకుముందు నిరంజన్ రెడ్డి కావచ్చు, ఒకనొక దశలో కేటీఆర్ గారు కూడా స్వయంగా మాట్లాడి మళ్ళీ దాన్ని ఉపసంహరించుకున్నారు. నేను ఆ విధంగా అనలేదని చెప్పి ఆయన మాట్లాడింది. అనేక సందర్భాల్లో ఏదైతే విద్యుత్ మీటర్లకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, లింగారెడ్డి గారు ప్లీజ్ మీరు మ్యూట్ లో ఉండి మాట్లాడండి. లింగారెడ్డి గారు విద్యుత్ మీటర్లకు సంబంధించి కావచ్చు, రోడ్లకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఇదే కేటీఆర్ గారు, నిరంజన్ రెడ్డి గారు, లేదంటే ఇప్పుడన్నా హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో ఆంధ్ర ప్రాంతాన్ని తప్పుగా చూపెట్టేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చేశారు. కానీ ఎప్పుడు కూడా అంటే అంతకుముందు వాళ్ళు మాట్లాడిన సందర్భంలో ఏదో ఒక రోజు 2 రోజుల్లో డిస్కషన్ వచ్చేది, మళ్ళీ దాని తర్వాత ఆగిపోయింది. సో అయినా కూడా కంటిన్యూ చేస్తూ వెళ్తున్నారు. ఏదో ఒక సందర్భంలో పక్క రాష్ట్రంతో కంపేర్ చేయటం. ఎస్, మా రాష్ట్రం రాజధాని లేకుండా విడిపోయినటువంటి రాష్ట్రం, నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం. ఎస్, దాన్ని అది ఓపెన్ గా తెలుసు, ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరాన్ని వదులుకున్నటువంటి రాష్ట్రం. కానీ మా రాష్ట్రానికి ఉన్నటువంటి వెసులుబాట్లు, మా రాష్ట్రానికి ఏ విధంగా మేము 9 ఏళ్లలో ముందుకు పరిగెత్తించగలిగాము అనేది ఎస్ క్లియర్ గా కనపడింది. తెలంగాణ కంటే అనేక రంగాల్లో మేము ముందున్నాం. కానీ మేము ఏ రోజు కూడా తెలంగాణతో కంపేర్ చేసి మేము ఏ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఏ రోజు మాట్లాడాల. ఎందుకంటే ఇద్దరు రెండు తెలుగు వారే, అన్నదమ్ములుగా విడిపోవాలని కోరుకోలేదు. కానీ అన్నదమ్ములుగా విడిపోవాలి. వాస్తవంగా చెప్పాలంటే బలవంతంగా విడిపోయాం. ఒకళ్ళేమో ఇష్టం లేకుండా విడిపోయారు. 27 మంది ఎంపీలు ఒక పక్క, 17 మంది ఎంపీలు ఒక పక్క ఉంటే, 17 మంది ఎంపీలు ఏమో విడిపోవాలని కోరుకున్నారు. 25 మంది ఎంపీలు విడిపోకూడదని కోరుకుంటే బలవంతంగా విడిపోయారు. విడిపోయినాక నష్టపోయింది కూడా ఆంధ్రప్రదేశే. సో కానీ ఏ రోజు కూడా మేము తెలంగాణ మీద ద్వేషంగా కానీ, ఏ రోజు కూడా అక్కడ సంబంధించినటువంటి ప్రాంతాల మీద కానీ, లేదంటే ఆ ప్రభుత్వాల మీద కూడా ఏ రోజు మాట్లాడలేదు. కానీ పదే సమయం దొరికినప్పుడు, సమయం సందర్భం లేనప్పుడు కూడా ఏదో ఎవరో వాళ్ళతో కంపేర్ చేస్తా, ఆంధ్రాకి తెలంగాణకి ఏదో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది, లేదంటే రకరకాలుగా ఆంధ్ర ఏదో రాజకీయాల్లో ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంతో డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రం కానీ, లేకపోతే మనకన్నా అధమ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రం కానీ, లేకపోతే రెండు కూడా ఒకేసారి విభజన జరిగిన తర్వాత ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సరే ప్రభుత్వాలు మారచ్చు, లేకపోతే ఇతరతర పరిణామాలు అన్నీ కావచ్చు, అభివృద్ధికి సంబంధించి మనం ఏ విధంగా ఉన్నాం, పక్క రాష్ట్రం ఏ విధంగా ఉంది అని కంపేర్ చేసుకునేటువంటి ప్రక్రియ, దాన్ని పొలిటికల్గా ఎందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందంటారు? అంటే మేము కూడా కంపేర్ చేసి మాట్లాడతాం. మరి ఈరోజు తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ ఎందుకు అప్పుల పాలైంది, ఎందుకు ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి, ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి, ఎందుకు ఆంధ్ర కంటే తెలంగాణలో జిఎస్టిపి రేట్ తక్కువ ఎందుకు ఉంది, వృద్ధి రేటు తెలంగాణకు ఎందుకు తక్కువ ఉంది, ఆంధ్రాకి ఎందుకు ఎక్కువ ఉంది, మరి ఈరోజు అన్ని కంపేర్ చేసినప్పుడు ఆ హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, దానికి సంబంధించి మాట్లాడచ్చు. కానీ వ్యక్తిగతమైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ప్రతిపక్షాల మీద విరుచుకుపడినటువంటి విధంగా సీదిరి అప్పలరాజు చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు, గతంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత కూడా ఆ విధంగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇంతకుముందు కూడా అభివృద్ధి కావచ్చు, లేకపోతే రోడ్లకు సంబంధించి రైతుల ఆత్మహత్యలు, లేకపోతే ఆ స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించి, పోలవరం విషయంలో వీటన్నిటికి సంబంధించి మాట్లాడారు. కానీ వారు రెస్పాండ్ అయినటువంటి విధానానికి సంబంధించి చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. అంటే అంత పొలిటికల్ గ్యాప్ వచ్చిందా? అసలు సీదిరి అప్పలరాజు గారు మా వ్యాఖ్యానాల మీద మీరు డిస్కస్ చేస్తున్నారు. అసలు దానికంటే ముందు మీరు ఎందుకు డిస్కస్ చేయట్లా? అసలు దీనికి రావడానికి గల కారణం ఎవరు? ఎందుకు డిస్కస్ చేయట్లా? మీరు ఏదో డిబేట్ పెట్టడానికి గల కారణం ఎవరు? హరీష్ రావు గారు కదా. దాని మీద ఎందుకు డిస్కస్ చేయట్లా? అవసరం లేనటువంటి సందర్భంలో అనవసరమైనటువంటి ప్రేలాపనలు ఎందుకు మాట్లాడుతారని అడుగుతున్నా. అవసరం ఏంటి ఇప్పుడు ఈ రోజు? ఎందుకు మీరు మాట్లాడాలి? ఎస్, మీరు బాగా ఉన్నారా, మీరు చాలా గొప్ప వాళ్ళు, మీ పని ఏదో మీరు చేసుకోండి, మీరు బాగా గొప్పగా ఉంటే మీరు చూసుకోండి, మీ పని ఏదో మీరు చేసుకోవడం. మా గురించి ఎందుకు డిస్కషన్? మా దగ్గర రోడ్లు బాగాలేదా? అవును, మేము కూడా హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీలో చూపిస్తా, జూబ్లీ హిల్స్ లో రోడ్లో గొంతులు ఉన్నాయి చూపిస్తాము. మరి వస్తారా టీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఎందుకు ఈ డిస్కషన్? ఎందుకు? పనికి మాలో సోది తప్ప ఏమైనా పనికొచ్చే మీ రాష్ట్రంలో మీరు ఏమైనా ఉంటే చెప్పుకోండి. మీ రాష్ట్రంలో రోజు పేపర్ లీకేజ్ అవుతుంటే తెలంగాణలో పేపర్ లీకేజ్ అవుతుందని మేమైనా మాట్లాడుతున్నావా?
మాకు అనవసరమైనటువంటి విషయం. మేము పక్క రాష్ట్రం విషయం మేము పట్టించుకోవట్లా, మీకెందుకు మా రాష్ట్రం విషయం అంటున్నా. మీరేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి ఏదన్నా ఒక అంశం మీరేమన్నా తెలంగాణ రాష్ట్రంగా మీరేమన్నా తీసుకుంటే, ఎస్ ఇదిగో మేము ఆంధ్రాకు ఉపయోగపడే అంశం తీసుకున్నాం, ఎస్ పోతిరెడ్డిపాడి హెడ్ రెగ్యులేటర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రానికి లేఖ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాశారు, దానికి సంబంధించి కాదు. కానీ బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీగా ఉన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలని మేము కోరుకున్నాము. ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో లేఖ రాయటం, అలాగే వారు దానికి సంబంధించి వార్నింగ్ ఇవ్వడం అనుకోవచ్చా, లేకపోతే ఇతరత్ర మేము కూడా దానికి సంబంధించి పోరాడతాం అనేటువంటి పిలుపుని ఇవ్వగానే కేంద్ర ప్రభుత్వం నేను ఒక మాట మాట్లాడుతాను, నేను ఒకటి చెప్పి ప్లీజ్. ఇప్పుడు ఎవరి పక్కన వాళ్ళు చూసుకుంటే బెటర్, లెక్కలేదు వాళ్ళు చూసుకుంటే బెటర్. ఒక జాతీయ పార్టీ అనేటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందా బీఆర్ఎస్ కి సంబంధించి? నాకు అర్థం కాల, ఏం జాతీయ పార్టీ ఎవడిచ్చాడు? నేను ఎలక్షన్ కమిషన్ జాతీయ పార్టీ హోదా ఇచ్చిందా? జాతీయ పార్టీ ఏ ఊర్లో జాతీయ, మా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ హోదా. కోట చంద్రశేఖర్ గారు 175 స్థానాల్లో పోటీ చేస్తా అని చెప్తున్నారు కదా. మా రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నేను చూడలేదా? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ హోదా కోల్పోయిందని చెప్పారు. మళ్ళీ మీరు జాతీయ పార్టీ ఎవరికాడు జాతీయ పార్టీ అనుకుంటే జాతీయ పార్టీ అయిపోయిందా? రైట్. వేణుగోపాల్ గారు నమస్తే అండి. వేణుగోపాల్ గారు, తోట చంద్రశేఖర్ గారు ఒక అడుగు ముందుకేసి ఆ స్టీల్ ప్లాంట్ విజయోత్సవ సభ మా వల్లే ఇదంతా కూడా జరిగిందనేటువంటి రీతిలో ఉన్నటువంటి విమర్శలు ప్రతి విమర్శలు మాటల యుద్ధం చోటు చేసుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా చాలా స్పీడ్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కూడా దాన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు సఖ్యతగా ఉన్నటువంటి ఇరువురి మధ్య టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత, జాతీయ పార్టీగా మారిన తర్వాత ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్లో వారి వ్యూహం కావచ్చు, స్నేహబంధాలు కావచ్చు, వీటన్నిటిని కంప్లీట్గా చేంజ్ చేసింది అనేటువంటి మాట సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు కావచ్చు, ఇతరతర వారు కావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం స్పందిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఏం చెప్తారు మీరు? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్. ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి బిడ్డింగ్ లో మేము పాల్గొనబోతా ఉన్నాం, మా సింగరేణి అధికారుల బృందాన్ని పంపుతున్నాం అని చెప్పిన తర్వాత స్వాగతించాల్సిన అంశంగా చూడాలి. పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా స్వాగతించాలి. 900 రోజుల నుంచి కార్మికులు ఉద్యమిస్తా ఉన్నారు. 900 రోజుల నుంచి అనేక రాజకీయ పార్టీలు కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి కార్మికుల దగ్గరికి వెళ్లి మద్దతు తెలపడము, మాట్లాడము, రావడం అన్ని జరుగుతా ఉన్నాయి. కానీ 900 రోజుల్లోంచి లేనటువంటి కదలిక ఈ రోజు వచ్చింది కదా. ఆ కదలిక ఎందుకు వచ్చింది? ఒక కొత్త ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఆల్రెడీ 2 సంవత్సరాల కిందనే కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. విశాఖ ఉక్కు ఎంతో మంది అమరుల త్యాగ ఫలితం, అది ఆ సంస్థని కనుక ప్రైవేట్ పరం చేస్తే ఖచ్చితంగా నేను ఉద్యమిస్తా దాని విధానం చెప్పడం జరిగింది. తర్వాత ఇదే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి దాటి తెలుగు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అవసరమైతే నేను ఉద్యమిస్తా అని చెప్పడం జరిగింది. ఇట్లా ఒక స్నేహపూర్వక వాతావరణంలో తెలుగు రాష్ట్రం మీద అంటే నెల రోజుల్లో బీఆర్ఎస్ అవలంబించినటువంటి నెల రోజుల వ్యవధిలో బీఆర్ఎస్ అవలంబించినటువంటి వ్యూహం వల్లనే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిందా? మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే ముఖ్యమంత్రి స్వయాన లేఖ రాయటం కానీ, ఇచ్చినటువంటి పలు సూచనలు కానీ, అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యోగులు చేస్తున్నటువంటి అవేవి కూడా కేంద్ర ప్రభుత్వానికి కనపడలేదు. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ ఎంటర్ అవ్వగానే ఇమ్మీడియట్గా వారి వ్యూహం మార్చి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇటువంటి టర్న్ తీసుకుందా? అందువల్లే ఈ మాటల యుద్ధం అంటారా? ఇప్పుడు జాతీయ మీడియాలో సైతం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలు, లాభాల్లో ఉన్నటువంటి సంస్థల్ని కూడా ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ ని క్రియేట్ చేసి అమ్మేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నటువంటి పరిస్థితి మాదే. ఎక్కువ మేమే స్పేస్ తీసుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ తరపున జాతీయ స్థాయిలో కూడా ఎక్కువ ఈ ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నాం. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు నష్టాలను ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ ని క్రియేట్ చేసి అమ్ముతా ఉన్నారు సంస్థల్ని. ఎల్ఐసి లాభాల్లో ఉంది కదా, ఎందుకు అమ్మిరు అంటే ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంస్థ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. అట్లా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా లాభాల్లో ఉంది. దాదాపు 900 కోట్లు ప్రతి సంవత్సరం గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కి రెవెన్యూ ఇస్తున్నటువంటి సంస్థ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికంటే లాభాల్లో లేదు, అతి తక్కువ నష్టాల్లో లాభాల్లో లేదు. అది కూడా ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ అండి. ఫ్యాబ్రికేటెడ్ లాసెస్. వీళ్ళకి రావాల్సిన రా మెటీరియల్ ని ఆపేసి కంప్లీట్ గా బయలడిల్లాకు సంబంధించిన ఐరన్ ఓర్ మైన్స్ ని అదానికి అప్పచెప్పడం వల్ల జరిగినటువంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ లాస్. అదానికి అప్పనంగా అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి బయలడిల్లా ఐరన్ ఓర్స్ ఇవ్వరు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టరు, ఉక్కు కర్మాగారాన్ని పెట్టరు. కానీ
1800 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి అదానికి సంబంధించినటువంటి పోస్కో అనేటటువంటి ఒక కంపెనీకి ముంద్రాలో గుజరాత్ కి తీసుకొని పోతారన్నమాట అక్కడ నుంచి ఉన్నటువంటి కమిటీ. అంటే ఇట్లాంటి విధానాలని పక్కాగా విత్ ఆధారాలతో సహా ఎస్టాబ్లిష్ అంటే బీఆర్ఎస్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ని తట్టుకోలేకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ కామెంట్స్ చేస్తున్నారంటారా? ఏమని అనుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయాన్ని స్వాగతించాలి. ఏపీ ప్రభుత్వంగా మేము కూడా బిడ్డింగ్ లో పాల్గొంటాం అనాలి. ఇప్పుడు వారు అమర్నాథ్ గారు అనుకుంటా మంత్రి అమర్నాథ్ గారు ఏమన్నారంటే ప్రైవేటీకరణని అగ్రి అయిన తర్వాతనే మీరు బిడ్డింగ్ లో పాల్గొనాలి. ప్రైవేటీకరణ ఆఫీస్ మెమొరాండం ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బిడ్డింగ్ లో పాల్గొనకూడదు అనేది ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అని కూడా వారు ఒక పేపర్ చూశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా పార్టిసిపేట్ చేస్తుంది? వినండి. గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థ పార్టిసిపేట్ చేయడానికి అర్హత ఉంది అని చెప్పేసి మేము క్లాస్ ద్వారా పరిగణించినాము. నేను చెప్పేది వినండి. అక్కడ అమర్నాథ్ గారు వేసినటువంటి ప్రశ్న ఏంటంటే అక్కడ మీరు బిడ్డింగ్ లో పాల్గొనే ముందు సంతకం పెట్టేటప్పుడు ప్రైవేటీకరణని ఒప్పుకుంటున్నట్టుగానే మీరు సంతకం పెట్టి బిడ్డింగ్ లో పాల్గొనాలి. అసలు మీరు ప్రైవేటీకరణకు వ్యతిరేకమైతే బిడ్డింగ్ లో ఎందుకు పాల్గొంటున్నారు అన్నారు. ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసే ముందు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటది, సంతకం పెట్టండి అంటారు. అంటే పేషెంట్ చంపేయమని సంతకం పెట్టినట్ట. మేము ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఆ సంస్థని చేజెక్కించుకొని ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వం నడపలేనటువంటి సంస్థని మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున నడిపి చూపించేటోళ్ళం, కార్మికులకి అండగా ఉండేటోళ్ళం. ఇట్లాంటి ఒక ఎక్స్పెరిమెంట్ మోడల్ ని ఏపీ ప్రభుత్వం స్వాగతించాల్సి ఉంటే రైట్. అంటే మొత్తంగా బీఆర్ఎస్ వ్యూహానికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే భారతీయ జనతా పార్టీ బ్రేకులు వేసిందనే చెప్పాలి. చూద్దాం దీనికి సంబంధించి హరీష్ రావు గారు ఎంతసేపు పాలసీస్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమం గురించి, ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడారు. ఎవరిని కూడా పర్సనల్ కామెంట్ చేయలేదు. కానీ అప్పలరాజు గారు చేసినటువంటి కామెంట్ చాలా దారుణం. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత హేళనలు చేయడం చాలా తప్పు. దానికి ఆల్రెడీ వారి పార్టీ అధిష్టానమే సీరియస్ అయినట్టు కూడా మీడియాలో వచ్చింది. యాక్చువల్ గా ఇట్లాంటి విమర్శలు అనేవి రాజకీయాల్లో కరెక్ట్ కాదు. పార్టీ మీద అభిమానంతో అంటే వేణుగోపాల్ గారు పార్టీ మీద అభిమానంతో పదుల సంఖ్యలో డిబేట్ లో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు చెప్తారు, లెక్కలు చెప్తారు. కూడా వ్యక్తిగతంగా దూషించడం నేను కూడా అంటే కొంతమంది అక్కడ సీదిరి అప్పలరాజు వర్గం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం పార్టీ మీద ప్రేమ, రాష్ట్రం మీద ప్రేమతో వారు కామెంట్ చేశారు అనేటువంటి మాట కూడా సీదిరి అప్పలరాజు చుట్టుపక్కల ఉండేటువంటి వర్గం కూడా చెప్తున్నారు. రైట్, మాట్లాడదాం ప్లీజ్. రైట్ అండి. ఇక లింగారెడ్డి గారు ఉన్నారు, టీడీపీ మాజీ మంత్రి, వారితో మాట్లాడదాం. లింగారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మారినటువంటి టీఆర్ఎస్ ఇద్దరు కూడా సఖ్యతగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. జాతీయ పార్టీగా రూపాంతరం చెందగానే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అంటారా, లేకపోతే ఇతరత్ర వేరే కామెంట్స్ అనుకోవాలా? ఇటు స్టీల్ ప్లాంట్ను సాగ్గా చూపించి ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక రీజన్ అయితే బీఆర్ఎస్కి దొరికిందనేటువంటి మాట. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తున్నటువంటి తీరు చాలా వైల్డ్గా ఉందనేటువంటి మాట. టీడీపీ దీన్ని ఏ విధంగా చూస్తుంది? మీకు మిగతా మిత్రులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఏ విధంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక మనోభావాలు అనేది పూర్తి స్థాయిలో దాంట్లో వ్యాప్తి చేశారు. అదేవిధంగా జయాంధ్ర ఉద్యమం కానీ, జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం కానీ, లేకపోతే విశాఖకు, ఆంధ్రులకు అనేటువంటి ఉద్యమాలన్నీ కూడా ఇది అందులో ఉపాధి, ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాలు అనేటువంటి విషయాల కంటే కూడా ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి పూర్తి విషయం. అందువల్ల దాన్ని టీఆర్ఎస్ ఉపయోగించాలని చూస్తూ ఉంది. వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి. వాళ్ళు జాతీయ పార్టీ పెట్టుకున్నారు. ఆ జాతీయ పార్టీ అనేది ప్రధానంగా ఎక్కడ పనిచేయాలా? తెలంగాణలో పనిచేయాలి. తర్వాత తెలుగు వాళ్ళు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి. కాబట్టి తెలంగాణ తర్వాత వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పడేది ఆంధ్రప్రదేశ్ మీదనే. అందులో భాగంగా ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనంతో, ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రైవేటీకరణ ఆపకపోవడము, తర్వాత అదాని
మొత్తం అన్ని కూడా సీపోర్ట్లు మిగతా అన్ని కూడా విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అన్ని అదాని చేతులకు పోవడము, ఈ స్టీల్ ప్లాంట్లు కూడా లబ్ధి అదానికి పోవడము, ఇవన్నీ చూసి వాళ్ళ సమయం కోసం కాచుకుంటారు. అంటే ఎస్ లింగారెడ్డి గారు, ఎస్ మ్యూట్లో ఉన్నారు. ఒకసారి ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి. రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. మాట్లాడదాం ఒకసారి. చూడండి లింగారెడ్డి గారు, మళ్ళీ మీతో ఇవన్నీ వదిలేసుకున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కనుక్కొని విద్యుత్ మీటర్ల విషయంలో అంతకుముందు హరీష్ రావు చెప్పినాడు, అదనంగా అప్పిస్తామన్నారు. ఈ సంస్కరణ అమలు చేస్తే మేము రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము వద్దని చెప్పినామని చెప్పి హరీష్ రావు గారు చెప్పినారు. నిన్నేమి ఆంధ్రాలో తెలంగాణ ఓట్లు ఎందుకే మీకు, అక్కడేం అభివృద్ధి లేదు, పోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది, ఇక్కడ తెలంగాణలో ఓటు పెట్టుకొని తీసేయండి అని చెప్పి పరిస్థితి ఎవరు కల్పించినారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కదా కల్పించింది. ఇప్పుడు వాళ్ళకు సింగరేణికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ స్టీల్ ప్లాంట్ ను యాక్షన్ లో కొనేటువంటి ఆర్థిక స్తోమత లేదు. లేకపోయినా కూడా వాళ్ళు ముందుకు వచ్చినారు. ఎందుకు? మీకు చేత కాలేదు, మీకు చేత కాని పని మేము చేస్తాం. రైట్ రైట్ సొంత ప్రజలకు, మీ ఆంధ్ర ప్రజలకు మీరు చేయలేని పని మేము చేస్తామని. అంటే ఏది ఎలా చేసినా కానీ ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ఇటు బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇతరత్ర దేనికైనా సంబంధించిన కావచ్చు, బీజేపీని ఢీకొట్టాలన్న ఇదే, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో మేము పోటీ చేస్తామని తోట చంద్రశేఖర్ గారు చెప్పినటువంటి విధానమా, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంటా, ఇతరత్ర కారణాలన్నీ ముందు పెడితే, పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రయత్నిస్తోంది అనేటువంటి మాట అయితే ఆంధ్రప్రదేశ్లో క్లియర్ కట్గా వినపడుతున్నటువంటి పరిస్థితి. లింగారెడ్డి గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్గా ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి చోటు చేసుకున్నటువంటి కామెంట్స్గా దీన్ని చూడాలా, రెండు పార్టీల మధ్య చోటు చేసుకున్నటువంటి కామెంట్సా, లేకపోతే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చోటు చేసుకున్నటువంటి కామెంట్స్గా చూడండి, ఎలా చూడాలంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఒక నిరంజన్ రెడ్డి గారు, ఒక హరీష్ రావు గారు మాట్లాడిన మాటల ప్రకంపనల మా సిదిరి అప్పలరాజు గారు అనుకోండి, లేకపోతే సంబంధిత మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతున్నారు. దీని అంతటికన్నా బీజేపీ ఓ నూనె కొట్టాడు యదాన్ని పెట్టడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆస్తిని మన దగ్గర నుంచి చిన్నపిల్లలను చేసి మోసం చేసి అది యదాన్ని పెడుతుంటే ఎక్కడ లేని వాళ్ళు కూడా ఏమీ మాట్లాడకుండా నిమ్మక నీరెత్తి కూర్చున్న విధానం. రెండోది, ఇక్కడ 3 అంశాలతో ముడిపడిన ఈ బీజేపీ పార్టీని ఎదుర్కొనే నేపథ్యంలో 3 అంశాలతో ముడిపెట్టి బీఆర్ఎస్ పార్టీ చేసిన మూవ్. నెంబర్ 1, సెటిలర్స్ ఓట్ బ్యాంక్. జాతీయ విధానాలు ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఆవిష్కరిస్తున్నప్పుడు, మూడోది స్టేట్ ఉన్న ప్రాబ్లమ్స్ని స్టేక్స్ తీసుకోవడానికి చేస్తున్న ఒక రాజకీయ ఎత్తుగడ. వీటిలో కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కోడిపెట్టను మూసినట్టు మూసి బీఆర్ఎస్ పార్టీ అదాన పెట్టారు. వీళ్ళకి కూర అందరూ చికెన్ మటన్ తినేసి బ్యాచే, కానీ కోడి వండుకోవడం మాత్రం ఎవరికి రాదు. 3 పార్టీలు 3 సన్నాసి మాటల్లో కూర్చుని బీజేపీని పల్లెత్తు మాట అనవు ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ లింగారెడ్డి గారు ఇప్పుడు చూశారు కదా, ఆవు వేసంలో జస్ట్ మొదలెట్టి టంగని స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు, స్టేట్ గవర్నమెంట్ చేత కాదు ఈ మాటలే మాట్లాడుతూ కూర్చుంటారు. వైఎస్ఆర్సీపీ బీజేపీ దగ్గర దాపుల్లో కూడా వెళ్ళదు. ఇంకా మా జనసేన అయితే పొత్తు ధర్మానికి కట్టుబడి పల్లెత్తు మాట్లాడిన తరుణంలో గోల్డెన్ ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా ఈ సెటిలర్స్ చిలక ప్రాణం మాంత్రికుడి చేతిలో ఉన్నట్టు బిక్కుబిక్కుమనుకున్నవాడితో టీఆర్ఎస్ పార్టీ ఏదైనా చేసేస్తానో ఒక భ్రమలో, ఏమీ చేయకపోయినా సరే ఆ భ్రమలతోనే ఎన్నాళ్ళబట్టి బతికేస్తూ ఉంటారు. 2 ఛానల్లో ప్రసారితమైన కార్యక్రమాలు చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కొన్నట్టుగా భ్రమించుకుని వీళ్ళకి వీళ్ళు అన్వయించుకుంటున్నప్పుడు ఒక రాజకీయ ఎత్తుగడలో ఒక స్ట్రాటజీ మూవ్ చేసిన కేసీఆర్ గారి పార్టీ ఇవాళ దీన్ని కాంకర్ చేసిన విధానం. మీకు ఇంకో విషయం చెప్తా, 25 మంది ఎంపీలు, 22 మంది లోక్సభలో వైఎస్ఆర్సీపీ, 3 తెలుగుదేశం పట్ల, 10 మంది రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఒక కనకమేల రవీంద్ర గారు టీడీపీ. ఈ 11-25 మంది కంటిన్యూస్గా పార్లమెంట్ సెక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో రైజ్ చేస్తున్న ప్రతి అంశానికి ఇట్స్ ఎ పాలసీ మ్యాటర్ అని పెన్ని అవతలిసిరేస్తున్నారు ఆ క్వశ్చన్. విజయసాయి రెడ్డి గారు ఎన్నోసారి గలం వినిపించడం నాకు తెలుసు, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు గారు అండ్ కనకమేల రవీంద్ర ఎన్నిసార్లు అన్ని పార్టీలకు అతీతంగా మిథున్ రెడ్డి గారు అడిగిన దానికి, నెక్స్ట్ ఆయన రాజమండ్రి మార్గాని భరత్ అడిగిన దానికి, బొచ్చిరాని భాషలోకి నానా తిప్పలు పడుతున్న ఆ మాధవ్, గోరంట్ల మాధవ్ అడిగిన దానికి నవనీత్ కౌర్ నవ్వినా సరే పర్లేదు నా స్టీల్ ప్లాంట్ అన్న విషయంలో ఆయన మాట్లాడినవి ఎన్నో సోదారణలుగా ఉన్నా సరే దమ్మిడికి ఉపయోగపడని పోరాటం కింద దాన్ని అభివర్ణిస్తున్నప్పుడు
ఒక స్ట్రాటజికల్ మూవ్ ఫ్రమ్ రెస్పెక్ట్ టు కేసీఆర్. ఇంత తరుణం నేను విష్ణువర్ధన్ రెడ్డి అయితే కడుపు మంట ఆపుకోలేక తల్లికి లేని అన్నం పెట్టలేనుడట పెన్నమ్మకి గాజులు చేస్తానంటే, అరే బాబు నువ్వు జాగ్రత్తగా ఇంటే ఇవాళ మన అన్నదమ్ముల్లో విడిపోయిన తర్వాత తెలంగాణ మాత ఎలాగుంటుందో అలాగే ఆంధ్ర మాత కూడా ఉంది. ఆంధ్ర మాత మనకి పెన్నమ్మే అవుతుందిరా బాబు. పెన్నమ్మకి స్టీల్ ప్లాంట్ అనే కష్టం వచ్చినప్పుడు సోదర భావంతో దాన్ని పరిరక్షిస్తున్న విధానం. వాళ్ళ మీకు రాజకీయ క్షేత్రంలో ఈ సిద్దిరప్పలరాజు గారు లేకపోతే హరీష్ రావు గారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కింద వీళ్ళు అనుకున్నప్పుడు అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అక్షంతలు వేసినాం, అధినాయకుడిగా కేసీఆర్ గారు పిలిచి అక్షంతలు వేయడం సాధారణంగా రేపు ఎల్లుండిలో పేపర్లో చదువుతాం. ఎందుకంటే ఒక పార్టీ ముందుకెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఏ అవరోధాలు క్రియేట్ అవుతున్నాయో దాంట్లో మీకు ఒక మాట చెప్తాను, ప్రతి పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఇవాళ 800-900 రోజులు కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటం కార్మిక నాయకులకి శిరస్సు వంచి దండం పెడుతూ ఒక విషయం చెప్తున్నా, ఇక్కడున్న మా రాజకీయ పార్టీలు అన్నిటికీ అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఆ అనుబంధ సంస్థలే ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. అంటే పార్టీలతో కలిసి పోరాటం 900 రోజులు చేస్తున్నా సరే సక్సెస్ సంకలనం పోస్తానే కానీ తీర్థం అన్నప్పుడు ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర హక్కులు కొన్ని ఉంటాయి. ఆ రాష్ట్ర హక్కులు పరిరక్షించుకున్నప్పుడు కొన్ని భయంకరమైన స్ట్రాటజికల్ మూవ్స్ అన్నవి ఇట్ విల్ టేక్స్ ప్లేస్. మీకు ఒక విషయం చెప్తా, దేశంలో వీపీ సింగ్ గవర్నమెంట్ సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిపోయినట్టు జస్ట్ లైక్ కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య రాష్ట్రం ఎడగొట్టి మొత్తం 2 రాష్ట్రాలకి నెత్తిన పిడుగుపాటు వేసిపోయినప్పుడు ఈ రాష్ట్ర దేశ పరిరక్షణ కోసం ఓ మహానుభావుడు ఆవిష్కరించబడ్డాడు, ఆయన పివి నరసింహారావు గారు. ఆయన ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలతో ఇవాళ దేశానికి పట్టిన అన్నం పెట్టే కార్యక్రమానికి తెరలేపాడో దాని కంటిన్యూషన్ ఇవాళ తెలంగాణ సమాజంలో విభజిత ఆంధ్ర రాష్ట్రం ఆనాటి కాంగ్రెస్ ఈనాటి బీజేపీ నిజంగా దాష్టికాలు చేస్తుంటే ఇన్నాళ్ళు పిల్లిని లోపటేసుకుంటున్నట్టు నిన్నటిదాకా కేసీఆర్ గారిని కూడా ఈ పార్లమెంట్ సెక్షన్స్ కాకుండా దీని ముందు దాకా అయితే సహాయ సహకారాలతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి ఈ 2 రాష్ట్రాలని కూర్చోబెట్టి వాళ్ళు చేస్తే దాష్టికాలకి ఈ నూనె కొట్టాడు ఏదైనా మొత్తం పెట్టేసి దేశం అంతా పెట్టేస్తుంది దగ్గర ఖచ్చితంగా ఫుడ్ డౌన్ చేస్తే ఎలా ఉంటుందో ఫెడరల్ సిస్టంలో. ఇక్కడ మీకు అమెరికాలో ఫెడరల్ సిస్టంలో ప్రతి స్టేట్కి ఒక ఇండివిజువల్ ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్ అండ్ ఆ ఫెడరల్ సిస్టంలో డెమోక్రసీకి ఒక డిఫరెంట్ సిండ్రోమ్ అండ్ డిఫరెంట్ అడాప్టబిలిటీ ఉంటుంది. అదే అడాప్టబిలిటీ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఈ తెలంగాణ రాష్ట్రంలోనూ ఒకసారి తీసుకుని వస్తే పక్క రాష్ట్ర పరిరక్షణ అనేది, ఎందుకంటే ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కనికరిస్తే ఆ బీజేపీ వాళ్ళు కంట్లో గ్యారంటీగా పెడతారు. ఎందుకంటే ఇందిరాగాంధీ హయాంలో ఇక్కడ వచ్చిన అనేకమైన జాతీయ సంస్థలు ప్రతిదానికి ఇదే ప్రమాదం పొంచున్నప్పుడు పక్క రాష్ట్రంలో సుహృద్భావ వాతావరణంలో ఇవాళ జాతీయ సంపదలు, ఎందుకంటే కేసీఆర్ గారు అప్కి బార్ రైత్ కా సర్కార్ అనే విషయంలో జాతీయ సంపదలు జాతీయ సహజ వనరులు అన్న దాని మీద ప్రైమరీ ఫోకస్ చేస్తున్నప్పుడు జాతీయ సంపదల మీద కూడా అంతే దృష్టి ఉంటుంది ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఆవిష్కరిస్తున్నప్పుడు. అలాంటప్పుడు దేశంలో ఉన్న ఆర్థిక సంపదల్ని పరిరక్షించకపోతే నిరంతర కాస్తులు ఉదాహరణకి హెచ్ఎండి లాంటి సంస్థలను ఏదైనా అమ్ముతారేమో ఐడిపిఎల్ అంటే వాటి జోలికి వెళ్లకుండా ప్రాఫిట్ మార్జిన్లో ఉన్న ప్రతిదాన్ని అదాన్ని పెట్టడానికి చూస్తుంటే లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ ని ఎత్తుకెళ్ళిపోయిన విధానం. మొన్న 88,000 కోట్ల పైచీలకి ఎల్ఐసి ఆస్తులుంటే ఇవాళ షేర్ మార్కెట్ స్లాష్ అయిందంటూ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఎలా ఆపరేట్ అయిందో చూసుకోమనండి. అండ్ ఈ ప్రాఫిట్ మార్జిన్లో హైయెస్ట్ కేపబిలిటీ ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ దేశం మొత్తం మీద ఉత్పాదకత కలిగిన ఏ స్టీల్ కన్నా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రామాణికం గమనించమనండి. అలాంటి సంస్థ ఒక ప్రాఫిట్ మార్జిన్లో ఉన్నప్పుడు ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ క్రియేట్ చేస్తూ నేను దాని ఇంటర్నల్ ఆడిటర్గా చెప్తున్నా. ఇవాళ ఆ యదాన్ని పెడుతున్నప్పుడు రాష్ట్ర పరిధిలోకి వచ్చినప్పుడు ఇవాళ మీకు ఇంకో విషయం చెప్తాను, 45,000 కోట్ల చిలక ఇవాళ డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన ఒక స్టేట్లో ఉన్న మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ 37 ప్రాణ బలిదానాలతో రాయలసీమ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు అతీతంగా మనం ముగ్గురం కలిపి సాధించుకున్న కంపెనీలో ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ 5 ప్రాణాలు బలిదానం కోల్పోయిన ఆ తరుణంలో ఇవాళ తెలంగాణ తరఫున ఈ వినూత్న పందాకి తెరలేపిన కేసీఆర్ గారు ఖచ్చితంగా పరిరక్షణ ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో ఇవాళ జరుగుతున్న జాతి సంపద దోపిడీని నిలువరించడానికి కేసీఆర్ తీసుకున్న ఒక స్ట్రాటజీ. ఇన్నేళ్ల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఉద్యోగులు కావచ్చు చేస్తున్నటువంటి పోరాటం అంతా కూడా కేసీఆర్ ఎంటర్ అయినటువంటి ఒక 1 month లోనే మొత్తం కూడా మారిపోయేటువంటి పరిస్థితులు. సార్ ఒక విషయం మీకు చెప్తాను సార్, జావిడ్ మైండెడ్ ఒక క్రికెట్ మ్యాచ్లో లాస్ట్ బాల్ 6 కొట్టి గెలిపించాడు. కానీ అప్పటిదాకా కొట్టిన స్కోర్లు రన్లు అదంతా ఒక ఎత్తు. లాస్ట్ బాల్ 6 కొట్టిన వాడిని వాళ్ళ చరిత్రలో మీ అందాదని జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. అలా ఎప్పుడు వచ్చాం అన్నది కాదు, ఆ బుల్లెట్ దిగిందో లేదో ఆ దిక్కుమాల సినిమాలో ఒకటి వచ్చండి. అలా ఒక ఎంత వరలో మనకి ఇంకా ఆప్షన్ లెస్ సిచ్యువేషన్లో ఇవాళ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ మీద మనకు దెబ్బ పడుతుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక వనరులు అంత పరిపుష్టిగా లేనప్పుడు ఆర్థిక వనరుల దోపిడీకి వాళ్ళు వేసుకున్న ఒక ఎత్తుగడికి. అదర్వైజ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని పరిరక్షించడానికి ఖచ్చితంగా రాష్ట్ర నిధులు వినియోగించి పరిరక్షించుకుంటాం ఒక స్టేట్మెంట్ కన్ఫైన్ అయ్యాడు. కానీ ఇవాళ ఆర్థిక మూలాలు ఏ విధంగా అల్లకల్లోలంగా ఉన్నాయో చూసుకోమనండి. అలాంటి తరుణంలో ఒక ఆపన్నహస్తం తీసుకోవడంలో తప్పులేదని నేను అంటాను. ఎందుకంటే ఈ ఉపద్రవానికి మీకు ఇంకో విషయం చెప్తాను, డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎప్పటి నుంచి ఉంది.
గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ఆయనలో ఈ మాట బయటికి రాకుండా ఆపగలిగారు. ఈ మాటకి జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నపిల్లని చేసి 25 సార్లు ఇదే మాట చెప్తున్నారు. వాళ్ళు ఈ జన్మకు కాదు కదా, వచ్చే జన్మకు కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పోరాటాల గడ్డ. ఉత్తరాంధ్ర పోరాటం సంగతి ఆయనకి తెలియదు. మహాకవి శ్రీశ్రీ గారు రాసిన కాదేది అనర్హం పోరాటానికి. ఒక్కసారి కనుక పోరాటం లగెత్తుకుంటే ఇవాళ రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో సాధించుకున్న ఒక ఆణిముత్యం సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇంకొక జన్మెత్తలు దాని మీద చెయ్యి కాలు పెట్టాలంటే అలాంటిది నూనె కొట్టాడు ఏదైనా పెట్టేస్తుంటే నోరు అప్పగించి మాత్రం ఖచ్చితంగా చూడరు. ఇవాళ బీజేపీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో 134,000 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. సాలునా 871 కోట్ల పైచిలుక రాష్ట్ర ఖజానాకి, 45,000 కోట్ల పైచిలుక డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించి సర్వ హక్కులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీని కైవసం చేసుకుంటే ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉంది అది. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలోకి వస్తే తప్పే ఉంది. ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారు, ఒక రాష్ట్ర పరిధిలో దాన్ని పరిరక్షించండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులందరినీ, ఆర్టీసీ డ్రైవర్ని, ఆర్టీసీ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోగలిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థలను స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే తప్పే ఉంది. రైట్, మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. వెంకటరెడ్డి గారు, పక్కనే ఉన్నటువంటి తెలంగాణ సహకారం కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు, అధికార పార్టీ తీసుకొని ముందుకు వెళ్ళి సరే దీనికి సంబంధించి మీరు కూడా మాతో కలిసి రండి అంటే ముందు నుంచి కూడా వారు ఈ ఉద్యమం ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ అంశం అనేది కేంద్ర ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్నటువంటి అప్పటి టీఆర్ఎస్ ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కలుపుకొని పోయి ఉంటే ఈ పార్టీకి ఈ రోజు వచ్చినటువంటి నిర్ణయం ఎప్పుడో వచ్చేది, అంతా కూడా బాగుండేది అనేటువంటి మాట. ఆ దిశగా అధికార పార్టీ అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అధికారులు కూర్చొని మాట్లాడుకోవడం, ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, నీటి పంపకాల విషయం కావచ్చు, ఇతరత్ర అన్ని విషయాలు కావచ్చు, అన్నీ మాట్లాడుకున్నటువంటి వారు ఈ విషయంలో ఎందుకు కలిసి ముందుకు వెళ్ళడం లేదు? ఎందుకు ఈ విధమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటి ప్రశ్న ఏం చెప్తుంది వైఎస్ఆర్సీపీ? తెలుగులో మీకు సామెత ఉంటుంది, దున్నపోతు ఏంటంటే వెళ్ళి దూడను కట్టేయండి అన్నాడు. అసలు దున్నపోతు అంటే ఏంటి, దూడను కట్టేయడం ఏంటి అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే మీరు అందరూ ఇప్పుడు మాట్లాడుతున్న చూస్తా ఉంటే ఒక ప్రసాద్ గారిని ఎక్స్పెషల్ వదిలేస్తే మిగిలిన ఇప్పుడు మాట్లాడిన దాంట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ టీఆర్ఎస్ పార్టీ ఏదో ఆపేసిందని చెబుతున్నారు. అదే నాకు అర్థం కాలేదు, మీరు 3 రోజుల నుంచి మన టీవీలో ఏం చూస్తున్నారో అది మీరు ఏం సబ్జెక్ట్ నేర్చుకున్నారో నాకు అర్థం కాల. దేనికి సంబంధించి బిడ్ని పిలిచారు సార్? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి బిడ్లు పిలిచారా? స్టీల్ ప్లాంట్ లో ఏదైతే 3వ బ్యారక్ కి సంబంధించిన దాంట్లో అక్కడ ఉత్పత్తిని స్టార్ట్ చేయడం కోసం ముడి సరుకును అందించి స్టీల్ తీసుకెళ్ళడం కోసం బిడ్ని పిలిచారా? ఒకదానికి పొంతం లేకుండా ఏందేందో మాట్లాడుతున్నా నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. దేనికి పిలిచారు సార్ నిన్న బిడ్లు? నాకు అర్థం కాదా. దేనికైనా పిలిచారు ముడి సరుకుని వినండి ఒక్క నిమిషం. ఎందుకంటే దున్నపోతు దూడ కట్టేయండి అని మొత్తం డిబేట్ అంతా స్టార్ట్ చేశారు కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు నిన్న ఏదైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పూర్తి స్థాయి ఉత్పత్తి అనేది జరగట్లేదు. కేంద్ర మంత్రి చేసిన ప్రకటన మీరు ప్లీజ్ ప్రసాద్ గారు వినండి. ఆయన కేంద్ర మంత్రి మాట్లాడి దాని మీద కూడా చెబుదాం. దాని మీద కూడా మాట్లాడే ఉత్పాదకతకి బిడ్లు తీసుకోవట్లేదని చెప్పాడా? ప్రైవేటీకరించట్లేదని కంప్లీట్ చేయండి గారు. కాదు సార్, స్టీల్ ప్లాంట్ అనేది పూర్తి స్థాయి ఉత్పాదకత జరగట్లేదు. కారణం ఏంటి? దానికి సంబంధించినటువంటి ముడి సరుకు రావటం లేదు. కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి దాంట్లో గనులను కేటాయించలేదు. దానికి కావాల్సింది మెయిన్ ఏంటి? బొగ్గు గనులు కావాలి. అక్కడ ఏం చెప్పారు? 3వ బ్యారక్ కూడా పూర్తి స్థాయిలో 3వ బ్యారక్ గాని ఓపెన్ అయ్యి స్టీల్ ప్లాంట్ లో 3వ బ్యారక్ లో కూడా ఉత్పాదకత అనేది స్టార్ట్ అయితే, అంటే దాంట్లో ఆ 3వ బ్యారక్ కూడా వర్క్ అయితే స్టీల్ ప్లాంట్ అనేది లాభాల్లోకి వెళ్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నష్టాల్లోకి వెళ్ళదు. ఇది పాయింట్ నెంబర్ 1. దానికి సంబంధించి ఆ 3వ బ్యారక్ కి సంబంధించినటువంటి ముడి సరుకు ఏదైతే రా మెటీరియల్, బొగ్గు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు మాకు ఇవ్వండి, ఇచ్చి మా దగ్గర నుంచి మీరు స్టీల్ తీసుకెళ్ళండి అనేటటువంటి ఒక ప్రతిపాదనకు సంబంధించినటువంటి బిడ్ అది. ఆ బిడ్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర సింగరేణిలో బొగ్గు ఉంది, ఆ బొగ్గును మేము మీకు ఇస్తాం, మీ నుంచి మేము స్టీల్ తీసుకుంటాం, దానికి సంబంధించి బిడ్డు వేయబోతున్నారు. ఇది అసలైనటువంటి నిజం. దాన్ని వదిలేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారు. కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు.
వెంకటరెడ్డి గారు కేంద్ర మంత్రి ప్రస్తుతం ఆపేశారని చెప్పాడు. Yes, దానికి సంబంధించే కదా ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరే లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ వెంకటరెడ్డి గారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ 1 minute తెలంగాణ ప్రభుత్వం సరే ఉన్నటువంటి దానికి కొద్దిపాట్లనే కావచ్చు లేకపోతే మీరు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం కింద ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయితే ఒక నిమిషం ప్లీజ్ రాజకీయ పరిస్థితులు కావచ్చు ఇతరత్ర ఏదైనా కావచ్చు దీనికి సంబంధించి ఈ విధంగా వస్తుందనేటువంటి కోణంలో కూడా కేంద్రం వెనక్కు తగ్గింది అనేటువంటి ప్రస్తుత వాదన అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకంత పూర్తిగా కాకపోయినా అక్కడక్కడ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక నిమిషం ప్లీజ్ కేంద్ర మంత్రి వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి చేసినటువంటి కామెంట్కి సంబంధించి కూడా ఎస్ ఈ రెండింటికి రిలేటెడ్ అయి ఉంది అనేటువంటి కోణంలోనే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది లేకపోతే ఇతరత్ర కాదు. ఆ సంబంధించినటువంటి బిడ్ విషయంలో ఇన్వాల్వ్ అయితేనే ఇటువంటి పరిణామాలు జరిగాయనే కదా బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి మాట. రాష్ట్ర ప్రభుత్వం మేమే సాధించినటువంటి పరిస్థితి బొత్స సత్యనారాయణ చెప్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి మాకు అది ఆగిపోతుందని మాకు తెలుసు, దాన్ని ఎలా ఆపుకోవాలో కూడా మాకు తెలుసు, సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆగిపోయింది అనేటువంటి మాట చెప్పారు. దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అసలు మీరు ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లేఖల్లో సారాంశం ఏంటి? అయ్యా ఒక 2 ఏళ్ళు ఒక 3 ఏళ్ళు వదిలేయండి ప్రైవేటీకరణ, ఒక 2-3 సంవత్సరాలు ఆపండి దయచేసి, దాన్ని లాభాల బాటలోకి తీసుకెళ్లేటటువంటిది మేము తీసుకుంటాం, ఒక 2-3 ఏళ్ళు ఆపండి అని ముందు ప్రతిపాదన అదే. ఆ 2-3 ఏళ్ళు కూడా లాభాల్లో రాకపోతే ఆయన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు నన్ను మాట్లాడలేకుండా. కేంద్ర మంత్రి ఏం చెప్పారు సార్? ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఇంకా ప్రైవేటీకరణ పూర్తిగా ఆపేసాం అని చెప్పారా? ప్రస్తుతం ఆ ప్రతిపాదన లేదన్నారు. ఎందుకు? టైం అడిగాం మేము కూడా దానికి. మేము ఒత్తుకుంటాం అదే కదా సార్, దానికి గనులు కేటాయించిన లాభాల మాటలోకి వెళ్తుంది, ఒకసారి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేద్దామని చెప్తాం. అలానే ఇప్పుడు వాయిదా వేసారు తర్వాత కంప్లీట్ గా ఆపేస్తారేమో, ఆ విధంగా కూడా ఎందుకు ఆలోచించకూడదు? ఇప్పుడు వాయిదా వేసారు తర్వాత కంప్లీట్ గా ఆపేసే అవకాశం ఉంది. ఎవరు కోరుకుంటున్నారు అమ్మమని? మీరు కోరుకుంటున్నారు అమ్మమని? మీరు కోరుకోవట్లేదు. ఎలా అడుగుతారు మీరు? ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళని అడగాలి కానీ మీరు యాంకర్ ని కానీ లేకపోతే ఒక న్యూస్ ఛానల్ కానీ ప్లీజ్ దయచేసి మీరు ఏదంటే అసలు ఏదో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి మొత్తం మోడీ అని ఉనికిపోయి షేక్ అయిపోయి రాత్రి డిసిషన్ తీసుకుని ఆయన ఆపేశారు అన్నట్టు చెప్తారు. అసలు బిడ్డింగ్ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నది చేస్తున్నది 175 నియోజకవర్గాల్లో ఒక నిమిషం విజయోత్సవ సభలో 175 నియోజకవర్గాల్లో కూడా చేస్తామని చెప్తున్నారు తోట చంద్రశేఖర్ గారు. అందుకు మాట్లాడాల్సి వస్తుంది. మాకు ఇక్కడ పెద్ద కామెడీ ఏంటంటే కేఏ పాల్గొని 175 నియోజకవర్గాలు సంబరాలు చేస్తారు అంటాడు, తెలంగాణలో 175 చేస్తారు అంటాడు. మాట్లాడదాం దానికి సంబంధించి. రైట్ వేణుగోపాల్ గారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీజ్ రైట్ వేణుగోపాల్ గారు సారీ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వేసినటువంటి స్టెప్ వల్ల కాదు, అదంతా కూడా జరిగింది. సో ఉన్నటువంటి ప్రస్తుత పరిణామాలు ఇది ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పోరాటాలు కావచ్చు లేకపోతే ఉద్యోగుల ఆందోళన కావచ్చు, దాని ఫలితం అనేటువంటి రీతిలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తుంది బీఆర్ఎస్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఎండగడుతూ ఆధారాలతో సహా 2 రోజుల కింద కేటీఆర్ గారు పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ ఉంది చూడండి. దాంట్లో బయలడిల్లా ఐరన్ ఓర్ మైన్స్ కి సంబంధించినటువంటి దగ్గర నుంచి ముడి సరుకు రా మెటీరియల్ ఏదైతే ఉందో అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కేటాయించకుండా ముంద్రాలో ఉన్నటువంటి అదాని గారి కంపెనీకి కేటాయించినటువంటి సందర్భాన్ని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని పూర్తిగా మీడియాకి ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది, ఎండగట్టడం జరిగింది. ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఉంటది. ఈ ఆధారాలన్నీ బయటకు పోయినాయి. అదానికి సంబంధించి మనం చేస్తున్నటువంటి ఫేవర్లన్నీ కూడా పబ్లిక్ లో ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బిడ్డింగ్ లో పాల్గొని అదొక న్యూస్ అవుతుంది. దేశంలో ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తే అప్పనంగా స్క్రాప్ కింద అమ్మేస్తే కూడా ఎవరు ఎక్కువ క్వశ్చన్ చేయలేదు, మీడియాలో ఎక్కువ సంచలనం కాలేదు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సంస్థ బిడ్డింగ్ వేస్తే ఖచ్చితంగా ఇది పెద్ద న్యూస్ అవుతుంది, న్యూస్ అయ్యి ఆల్టర్నేట్ లాగా కనిపిస్తుంది అని చెప్పి భయం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వెనుకకు పోయింది. ఇది క్లియర్ గా అర్థమవుతుంది.
మేము Now, if you విశాఖ don't స్టీల్ mind, ప్లాంట్ మొత్తాన్ని వెంకటరెడ్డి గారు, please, విశాఖ please, స్టీల్ let ప్లాంట్ us debate మొత్తాన్ని it. ప్రైవేట్ discuss గా చేస్తాం నాకు అర్థం ప్లీజ్ కాదు. ప్లీజ్ మాటలు విశాఖపట్నం ప్రైవేటీకరణ కాదని బిడ్ వేస్తుందంటే ప్లీజ్ దేని మీద బిడ్ వేస్తారు మీరు చెప్పండి సార్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్ వినండి. మాట్లాడతారు నాకు ప్లీజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాబట్టి బిడ్ కను వెంకటరెడ్డి గారు, please, వారిని complete చేయండి, దయచేసి, దయచేసి. నాకు అర్థం కాలేదు సార్. అసలు అడ్జస్ట్మెంట్ డిస్కస్ చేయకూడదు. మాటల తూటాలు విమర్శలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చే దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ మీకన్నా అవగాహన ఉండాలి Please, మోడరేటర్. వెంకటరెడ్డి గారు, మీరు please. ఏదైనా చేస్తే మీకన్నా అవగాహన ఉండాలి. వారిని కంప్లీట్ అయిన తర్వాత బిడ్డింగ్ దానికి చేశారు. మీరు చెప్పిన దానికి సంబంధించి నేను ఏమైనా మాట్లాడతాను. బిడ్డింగ్ చేశారు. ప్లీజ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి బిడ్డింగ్ జరుగుతుంది. ప్లీజ్ వారిని మాట్లాడి వాళ్ళు మీకు అన్ని విధాల స్టీల్ సమాధానం ప్లాంట్ చెప్పారు. ప్రైవేటీకరణకు సంబంధించి బిడ్డింగ్ జరుగుతుందా? లేదు, మీరు చెప్పిన దానికి సంబంధించి 900 రోజుల నుంచి దీక్ష ప్లీజ్ చేయించారు. వారిని మాట్లాడి వాళ్ళు ప్లీజ్, కేంద్ర దయచేసి మంత్రి వెంకటరెడ్డి గారు మాట్లాడిపోయారు. ప్లీజ్. దీనికి సంబంధించి సార్ నాకు అర్థం కాలేదు. మీకు కేంద్ర మంత్రి తెలియదు సార్ నాకు అర్థం కాలేదు. కేంద్ర మంత్రికి కూడా అవగాహన అలా ఎలా ఉందా? మాట్లాడతారు ఓన్లీ మీరు? వైఎస్ఆర్ ప్లీజ్. వాళ్ళకే అవగాహన ఉందా? మీరు దేని మీటింగ్ లో పాల్గొంటున్నారన్న వేణుగోపాల్ గారు చెప్పండి. స్టీల్ ప్లాంట్ కొంతమంది మీటింగ్ లో పాల్గొంటున్నారా? రా మెటీరియల్ కేటాయిస్తామని చెప్పి పాల్గొంటున్నాము. ఒక నిమిషం అండి, వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే మీరే చెప్తున్నారు మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆపేమని చెప్తున్నారు. ఒక రా మెటీరియల్ కోసం బిడ్డింగ్ లో పాల్గొంటా అంటున్నారు. మీరు ఒక నిమిషం, మీరు రా మెటీరియల్ కి స్టీల్ సంబంధించి ప్లాంట్ కొంటానికి దానికి బిడ్డింగ్ లో సంబంధించి కానీ పాల్గొంటారా? ఎక్కడ కంప్లీట్ గా బీఆర్ఎస్ తీసుకునేటటువంటి వాళ్ళ కోసం బిడ్డింగ్ లో పాల్గొంటారా? ప్లీజ్ వెంకటరెడ్డి గారు మేము బొగ్గిస్తాం, మీరు స్టీల్ అన్నది బిడ్డింగ్ లో పాల్గొంటున్నారా? ప్లీజ్ వారు మాట్లాడిన తర్వాత సంబంధించి బిడ్డింగ్ లో పాల్గొంటారా? ఎవ్వరు మాట్లాడేది అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి ప్లీజ్ వారు చెప్పిన తర్వాత నేను దానికి క్లియర్ కట్ గా క్లారిటీ ఇస్తాను. క్లియర్ కట్ గా క్లారిటీ ఇస్తాను, వారిని మాట్లాడి వాళ్ళు ప్లీజ్. ఎస్ వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ లోకి ఎందుకు నెట్టివేయబడింది అంటే రా మెటీరియల్ కి సంబంధించినటువంటి గనులని విశాఖకి కేటాయించకపోవడం వల్ల ఆ సంస్థ లాసెస్ లోకి వెళ్ళింది. లాసెస్ ని చూపించిన తర్వాత ప్రైవేటైజేషన్ లోకి తీసుకుపోతారు. ఇది భారతీయ జనతా పార్టీ ఫాలో అయ్యేటటువంటి ఫార్ములా. దీన్ని మేము ఎండగట్టినాము, వాస్తవాలు బయట పెట్టినాము, మేము బిడ్డింగ్ లో పాల్గొంటామని కూడా చెప్పినాము. తర్వాత అమర్నాథ్ గారు మరి ఎందుకు ప్రైవేటైజేషన్ ని ఒప్పుకొని మీరు బిడ్డింగ్ లో ఎందుకు పాల్గొంటున్నారని ఎందుకన్నారు? ఆయనకు కూడా సబ్జెక్ట్ తెలియదా? కేంద్ర మంత్రి గారు ఎందుకు వచ్చి చెప్పారు ప్రైవేటైజేషన్ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని? ఆయనకు కూడా సబ్జెక్ట్ తెలియదా? ఈ ప్రొక్యూర్మెంట్ లో ఎందుకు పెట్టారు బిడ్డింగ్ లో వేస్తున్నామని చెప్పేసి? వేణుగోపాల్ గారు రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి ప్లీజ్. అమర్నాథ్ గారు కూడా ప్రైవేటైజేషన్ కదా అని చెప్పారు. అక్కడే కదా ఇప్పుడు ప్రైవేటైజేషన్ కాదని రాష్ట్రంలో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఇతరులు కావచ్చు, అక్కడే కదా మాటల తూటాలు పేలేది. ప్లీజ్ మాట్లాడదాం దీనికి సంబంధించి. లింగారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఫైనల్ గా ఏం చెప్తుంది దీనికి సంబంధించి? ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఒకటండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఉచితంగా భూములు ఇచ్చినారు. వేలాది ఎకరాల భూములు ఇచ్చినారు. ఇప్పుడు రాజులు కానీ లేకపోతే పెద్ద పెద్ద భూస్వాములు కానీ అంతకుముందు 70 చిల్లరకు ముందు ల్యాండ్ సేల్కి ఉండేది కాదు. ఒక్కొక్కరికి 2,000, 3,000, 5,000 ఎకరాల భూమి ఉండేది. ఇందిరాగాంధీ పివి నరసింహరావు గారి టైంలో ల్యాండ్ సీలింగ్ వచ్చి 20 ఎకరాలు 40 ఎకరాలు అట్లా పెట్టినారు. అంతకుముందు 1,000 ఎకరాలు ఉండేవి. అప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉచితంగా భూములు ఇచ్చినారు. ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ కోసమే భూములు ఇచ్చారో దాన్ని స్టీల్ ప్లాంట్ కోసమే వాడాలి తప్పితే దాతలు ఉచితంగా భూములు తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తారా? ఎట్లా సాధ్యం అది? ఇప్పుడు అమరావతి కోసం ఉచితంగా భూములు ఇచ్చారు రైతులు, రాజధాని కట్టకుండా వేరే దగ్గర కడతారు. అట్లనే ఇది చాలా తప్పిది. స్టీల్ ప్లాంట్ కోసం ఉచితంగా భూములు ఇచ్చినారు. కొంతమందికి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళ భూములు తీసుకున్నారు. అవి అమ్ముకునే దానికి ఎవరికి ఎక్కువ ఉంది? ఎవరికి ఎక్కలేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు నష్టాలను చూపిస్తున్నారు. అంటే ప్రైవేట్ పరం చేసేదానికి వీలుగా నష్టాలను చూపిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము దాని గురించి ప్రశ్నించడంలే. ఇప్పుడు 2021-22లో 1,227 కోట్లు నికర లాభం వచ్చింది, నెట్ ప్రాఫిట్ వచ్చింది 1,200 కోట్లు. మరి నష్టం ఎక్కడ చూసుకొని చెప్పండి? ఇప్పుడు దానికి క్యాప్టివ్ మైనింగ్ ఉండాలి, సొంత గనులు ఉండాలి. ఆ సొంత గనులు కేటాయించమని పోరాడాల్సింది పోనిచ్చి సొంత గనులు క్యాప్టివ్ మైనింగ్ కేటాయించి కొంత క్యాపిటల్ ముఖ్యమంత్రి వీటన్నిటి క్యాప్టివ్ మైన్స్ కావచ్చు, ఒక నిమిషం లింగారెడ్డి గారు, క్యాప్టివ్ మైన్స్ కావచ్చు, ఇతరత్ర దీని అంతటికి సంబంధించి నష్టాల నుంచి లాభాల్లోకి రావడానికి కూడా
2-3 సంవత్సరాలు వేచి ఉండేలా దీనికి సంబంధించి కూడా కార్యాచరణ మీరే రూపొందించాలి. ఇప్పటికిప్పుడు మీరు ప్రైవేటీకరణ అంశం అనేది తెర మీదకు తీసుకొని రావద్దు. దయచేసి ఒకసారి ఆలోచించాలనేటువంటి సూచన కావచ్చు, డిమాండ్ కావచ్చు. వారు ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చిన ఇమ్మీడియట్గా కూడా వారు లేఖలు రాసినటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళినప్పుడు కూడా కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. రైట్ అండి, చూద్దాం. ఎస్ కేఎస్ ప్రసాద్ గారు ఫైనల్గా ఇది ఒక విషయం చెప్పగలుగుతా సార్. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎప్పుడో చేర్చారు. ఇసుక నెంబర్ 9 గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ఆయనలో ఒక్కసారి కూడా మాట వినిపించుకోకుండా చేసుకోగలిగారు. అది చెప్పండి, ఈ లింగారెడ్డి నేను చచ్చిపోయినా సరే ఆ నోట్లోంచి అలాంటి మాటలు రావా తెలుగుదేశం వాళ్ళకి. అది ఒక దౌర్భాగ్యానికి నిదర్శనం. ఇంకోటి వెంకటరెడ్డి కూడా గత ప్రభుత్వంకి ఇచ్చిన వెసులుబాటు ఏదైతే 5 సంవత్సరాలు ఏమీ మాట్లాడకుండా ఉన్నట్టు ఈ 5 సంవత్సరాలు కూడా దీన్ని కాలక్షేపం చేయండి అన్నది 2 అంశాలతో ముడిపడిన విషయాలు. 3వ అంశం ఏంటంటే ఇవాళ దీనికి ఒక దీన్ని ఆ బ్యారక్ ఎప్పుడైతే అది స్టార్ట్ కావట్లేదు, దీనికి మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికో ముడిపెట్టి ముడిసరికి అన్నదాన్ని ఇవాళ హైలైట్ చేశారు. వీళ్ళకి అర్థమవుతుందో లేదు బీఏఎఫ్ఆర్ తెలుగుదేశం గవర్నమెంట్లో బీఏఎఫ్ఆర్కి రెఫర్ చేసినప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఇవాళ ఈ కార్మిక సంఘాలని వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు డెలిగేషన్ తీసుకెళ్లి చేతులు ఎత్తేశారు ఆ రోజే. అప్పుడు ఆ మహానుభావుడు వాజ్పేయి గారు ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ముడిసరుకు సప్లై చేస్తూ అండ్ మనకి దీనికి ప్రాబ్లమే ముడిసరుకు, దీని ఎబిలిటీ ఇదేం కాదన్నప్పుడు దీనికి ఒక హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. ఆ ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు ఈ లాసెస్ కింద దాన్ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. హ్యూజ్ ఎక్స్పాన్షన్ కనుక నిరర్ధక ఆస్తులు పెంచుకున్న సామర్థ్యాన్ని కనుక పోర్ట్రేట్ చేస్తే ఆ కథ వేరు. ఇక్కడ మీకు ఈ బిడ్ విషయంలో ఇవాళ వెంకటరెడ్డి చెప్తున్నాడు, నిజంగానే బిడ్ అన్న దాంట్లో ఒక ఎక్స్ప్లోజన్ ఎలా వచ్చిందంటే ఎప్పుడైతే స్టేట్ పర్వ్యూలోకి ఉదాహరణకి ముడిసరుకుకి సంబంధించిన అంశంలో ఇక్కడ మనకి వయ్యారంగాల్లో ఉన్నాయి, రెండోది అక్కడ దానికి రా మెటీరియల్కి బొగ్గు కావాలి, ఈ రెండింటితోనూ తెలంగాణ గవర్నమెంట్ కనుక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో కనుక అది బిడ్ కైవసం చేసుకుంది అనుకోండి, ఇది మన సింగరేణి గనులతో అనానమస్ ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే లాజిస్టిక్స్ కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే తెలంగాణ 51% స్టేక్ ఉన్న ఆ బొగ్గు గనుల్లో రా మెటీరియల్కి సప్లైకి స్టేట్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్స్ తీసుకుంది అనుకోండి, అవుట్పుట్ సామర్థ్యం చాలా ఎక్కువ. నేను ఇందాక చెప్పినట్టు వైజాగ్ స్టీల్కి సూపర్ క్రెడిబిలిటీ ఉంది. ఆ సరుకుతో వచ్చే ప్రాఫిట్ మాడ్యులేషన్స్ ఉదాహరణకి ₹1,00,000 పెట్టి తెలంగాణ గవర్నమెంట్ స్టీల్ కొందాం అనుకుంటే ఈ ముడి సరుకు ఇట్లా కోఆర్డినేషన్లో ఆ థర్డ్ బ్యారక్ నుంచి వచ్చిన దాంట్లో యూ విల్ గెట్ ఇట్ ఫర్ 40,000, 50,000. సో ఇంత అనానమస్ ప్రాఫిట్స్ బాలిటీకి ఎప్పుడైతే తెరలేపబడుతుందో ఇన్నాళ్ళు దాని మీద చేసిన ఒక దాష్టికానికి బీజేపీ దగ్గర ఆన్సర్ ఉండదు. యూ గాట్ మై పాయింట్. దానికోసం ఇవాళ తెరదించే కర్టెన్ రైజర్ ఏం చేశారంటే స్ట్రాటజికల్గా ప్రైవేటీకరణను వాయిదా వేస్తున్నాం అన్నది. ఈ దెబ్బకేంటి ఇతను వైఎస్ఆర్సీపీ మనలో పొందినట్టు ఇక్కడ ఈ తెలంగాణ సమాజంలో ఇవాళ ఫస్ట్ టైం మనం బిడ్డుకి వెళ్ళే ఆప్షన్కి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ప్రాఫిట్ మాడ్యులేషన్ స్టీల్ ప్లాంట్ అనానమస్ ప్రాఫిట్స్లోకి వెళ్ళినప్పుడు సమాధానం ఎవరు చెప్తారు? సో డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో బంగారు బాతుగుడ్లు పెట్టే కోళ్ళని బలవంతాన్ని కోసుకు తినేసే కార్యక్రమానికి తెలుసు కూడా అధికార పార్టీ కామ్గా ఉంటుంది. అధికార పార్టీ మళ్ళీ మీకు మొదటి మోసకు వచ్చారు. ఇవాళ మీకు నేను అంటుంది అదే స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో స్టేట్ గవర్నమెంట్ పరిరక్షించుకోవడానికి ఆ వెసులుబాటు తీసుకోవడానికి లేదు. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి డిఫరెంట్ వేలో వచ్చింది. అది కూడా మీరు డైరెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ కాకుండా 51% స్టేక్ ఉన్న రేణిగుంటతో సింగరేణి గనుల త్రూ గాను అండ్ వాటర్ వర్క్స్ త్రూ గాను దానికి బిడ్ వేయమంటున్నారు. యూ గాట్ మై పాయింట్. సో ఇంటర్నల్ స్ట్రాటజీస్ వాళ్ళ దగ్గరే కదా, దాని తాడిందనే వాడు ఉంటాడు, తలదన్నే వాడు ఉంటాడు. ఆయన మా కేసీఆర్ గారు. సో ఎప్పుడైతే తలదన్నే కార్యక్రమంగా బీజేపీకి తెరలేపబడిందో అష్టదిగ్బంధం అయింది. అష్టదిగ్బంధంలో వచ్చే పరాక మాటలు ఏముంటాయి ఇవాళ? అందుకే వెంకటరెడ్డి కేటగారికల్ గా బిడ్డు దేనికేసారు బిడ్డు దేనికేసుకున్నారా వాళ్ళు గాబర పడిపోయి అసలు విషయం డొలుతానని బీజేపీ బయటపెట్టి దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. దానికి సంబంధించి వెంకటరెడ్డి గారికి ఒక విషయం కూడా క్లారిటీగా చెప్పాలి. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కావచ్చు, ఛానల్ పరంగా కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కైవసం చేసుకుంటుంది అనేటువంటి కోణంలో ఎక్కడా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ప్లీజ్ ఒకసారి మళ్ళీ వెంకటరెడ్డి గారు వెరిఫై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ మీరు చెప్పినప్పుడు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ మోడరేటర్ గా మీకు తెలుసా అని మీరు అడిగినప్పుడు దయచేసి నేను దానికి కంక్లూజన్ ప్లీజ్ నేను అదే చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను. ప్లీజ్ ఎక్కడా కూడా వన్ సైడెడ్ గా గానీ ఒకరి తరపున గానీ మాట్లాడేటువంటి పరిస్థితి చేంజ్ చేసేటువంటి పరిస్థితి దయచేసి ఉండవు. ప్లీజ్ దానికి మాత్రం ఒకసారి మళ్ళీ చెప్పిన దానికి సంబంధించి కూడా మీరు క్లియర్ కట్ గా చూసుకోండి. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, వేణుగోపాల్ గారు, లింగారెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ గారు. ప్లీజ్ మీరు వెరిఫై చేసుకోమన్నా నేర్చుకోమని చెప్పలా. ప్లీజ్ అస్సలు దయచేసి వేరే విధంగా మాత్రం దీన్ని టర్న్ చేయొద్దు. రైట్, ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.